అనగనగా రామాపురం అనే గ్రామంలో పుల్లయ్య, మంగమ్మ అనే దంపతులుండేవాళ్లు. మంగమ్మ ప్రతిరోజు మినపట్లు తయారు చేసేది. వాటిని తీసుకెళ్లి పుల్లయ్య అమ్ముతూ ఉండేవాడు. అలా అమ్మగా వచ్చిన డబ్బు వారికి సరిపోయేదే కాదు. అలా పేదరికంలోనే ఉండిపోయారు ఆ దంపతులు. పుల్లయ్య ఇల్లు ఊరి చివరన ఉండేది. ఆ ఇల్లు దాటితే అన్ని గుట్టలు, పొదలు ఉండేవి. ఒకరోజు మంగమ్మ మినపాట్లు తయారు చేసి ఒక బుట్టలో ఉంచి పైన ఒక మూత పెట్టింది. రాత్రి వేళలో మినపట్లు తయారు చేసి ఉదయం అమ్ముకోవడం వాళ్లకు నిత్యకృత్యం. ఆ ప్రకారమే అట్లు తయారు చేసి బుట్టలో పెట్టి ఇద్దరూ నిద్రపోయారు. పుల్లయ్య ఉదయం అట్లు తీసుకుని బయలుదేరదామని అనుకుంటూ ఉండగా మంగమ్మ వచ్చి, ఏవండి, బుట్టలో ఒక్క అట్టు కూడా కనిపించటం లేదు. తయారు చేసిన మినపట్లన్నీ ఎలా మాయమైపోయాయో కూడా అర్థం కావటం లేదు. మీరేమైనా చూసారా? ఏమో, నాకు తెలీదు, నేను చూడలేదు. ఎవరైనా దొంగలు పడి మినపట్లన్నీ తీసుకుపోయారేమోనండి. అరే, అన్నీ పోయాయా? సరే, ఈ రాత్రి ఆ దొంగ వస్తే వాడిని పట్టుకుని మన మునసబు గారికి అప్పగిస్తాను. ఆ రాత్రి మినపట్లు తయారు చేసి బుట్టలో జాగ్రత్తగా సర్ది పెట్టింది మంగమ్మ. దొంగ వస్తాడేమోనని కనిపెట్టుకుని కూర్చున్నాడు పుల్లయ్య. అర్ధరాత్రి అయింది. ఇంతలో తలుపు చప్పుడైంది. పుల్లయ్య చూస్తుండగాని ఒక బలమైన కోతి వచ్చి మినపట్లన్నీ పట్టుకుని చడి చెప్పుడు కాకుండా వెళ్లిపోయింది. దాన్ని చూస్తే పుల్లయ్యకు భయం వేసింది. కాని ధైర్యం తెచ్చుకొని ఒక దుడ్డు కర్ర తీసుకుని దాన్ని వెంబడించాడు. ఆ అట్లన్నీ తీసుకుని కోతి ఒక చిట్టడవిలోకి వెళ్ళింది. కొంచెం దూరం వెళ్లగానే ఒక పెద్ద గుహ వచ్చింది. ఆ కోతి ఆ గుహలోకి దూరింది. పుల్లయ్య మాత్రం గుహ బయట నిలబడి లోపలికి తొంగి చూడసాగాడు. ఆ గుహ లోపల పెద్ద కోతుల గుంపు ఉంది. అక్కడే ఒక పెద్ద బండపైన కోతుల రాజు కూర్చుని ఉన్నాడు. ఆ రాజుకు ఇరుపక్కల బంగారు నాణాలు రాశులుగా పోసి ఉన్నాయి. కోతి లోపలికి మినపట్లు తీసుకెళ్లగానే మిగిలిన కోతులన్నీ గోల చేస్తూ దాని వెనక పడ్డాయి. నాకొకటివ్వు, నాకు కట్టివ్వు, నాకొకటివ్వు అని అల్లరి చేయసాగాయి. అప్పుడు కోతుల రాజు దర్జాగా వచ్చి కొన్ని అట్లు తీసుకున్నాడు. మిగిలిన కోతులకు ఏవో కొద్దిగా అట్టు ముక్కలు దొరికాయి. ఈ తతంగమంతా బయట నుండి పుల్లయ్య చూస్తూనే ఉన్నాడు. కాని ఏమీ చెయ్యలేక పుల్లయ్య తిరిగి ఇంటికి చేరుకున్నాడు. భార్యకు చూసిందంతా వివరించి చెప్పాడు. ఏం చేస్తే కోతుల గుంపు నుండి బయటపడొచ్చని బాగా ఆలోచించాడు. ఒక పథకం ఆలోచించి భార్యకు చెప్పాడు. మళ్లీ రాత్రివేళ అయింది. భార్యాభర్తలిద్దరూ నిద్రపోకుండా దొంగ కోతి కోసం నిరీక్షించసాగారు. అర్ధరాత్రి వేళ తలుపు చప్పుడైంది. బయట నుండి సరాసరి కోతి అట్ల బుట్ట దగ్గరికి వచ్చింది. వెంటనే పుల్లయ్య దాని మెడకు ఉచ్చు పన్నాడు. వెనక నుండి మంగమ్మ వచ్చి కోతి తోకను గట్టిగా పట్టుకుంది. అప్పుడు ఆ కోతి భయంతో కిచకిచమని అరవటం మొదలుపెట్టింది. మంగమ్మ, అట్ల దొంగ దొరికాడు. ఒక మంచి కత్తి తీసుకురా, దీని తోక తెగ నరుకుతాను. అప్పుడు ఆ కోతి, నన్నేం చెయ్యొద్దు, నన్నేం చెయ్యొద్దు అని ఏడుపు మొదలు పెట్టింది. మేము కష్టపడి తయారు చేస్తున్న మినపట్లన్నీ ప్రతిరోజు దొంగిలిస్తున్నావు. నిన్ను ఊరికే వదిలిపెట్టను. అవి అమ్మకపోవడం వల్ల మేమిద్దరం పస్తులుండాల్సి వస్తోంది అని అన్నాడు పుల్లయ్య. బాబోయ్, నన్నేం చెయ్యకు. నువ్వే పని చేయమంటే ఆ పని చేస్తాను. నన్ను వదిలిపెట్టు అని ఏడుస్తూ చెప్పింది కోతి. నిజంగా చేస్తావా అని గట్టిగా అడిగాడు పుల్లయ్య. తప్పకుండా చేస్తాను. ఏం చేయమంటావు చెప్పు. ఇకపై అట్లు దొంగిలించకుండా ఇక్కడికి వచ్చి కొనుక్కొని తిని వెళ్ళు. అలాగే మిగిలిన కోతులకు కూడా అట్లను కొనుక్కొని తీసుకువెళ్లమని చెప్పు. ఒక అట్టు ధర ఎంత? ఒక మినపట్టు ధర ఒక బంగారు వరహ అవుతుంది అని చెప్పాడు పుల్లయ్య. అప్పుడు కోతి, నువ్వు చెప్పినట్టుగా బంగారు వరహాలు తీసుకొచ్చి అట్లు కొనుక్కుంటాం అని చెప్పి వెళ్లిపోయింది. మర్నాడు ఉదయం కోతుల గుంపు మొత్తం వచ్చి పుల్లయ్య, మంగమ్మ దంపతులకు బంగారు వరహాలు ఇచ్చి వాళ్లు తయారు చేసిన మినపట్లన్నీ కొనుక్కొని తీసుకెళ్లాయి. కోతులు మినపట్లు బాగా రుచి మరిగాయి. కోతులకు ప్రతిరోజు వచ్చి బంగారు వరహాలిచ్చి అట్లు కొనుక్కోవటం అలవాటుగా మారింది. కొన్నాళ్లకు పుల్లయ్య దంపతులు కోతుల దయ వల్ల ధనవంతులుగా మారిపోయారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ హాయిగా జీవించసాగారు. అలా ఆ కోతి జానకి శాంతి కడుపులో ఉన్న ఆడపిల్లను పోగొట్టాలని చేసే ప్రయత్నాలకి అడ్డుపడుతూ శాంతిని రక్షిస్తూ ఉంది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఇంతలో శాంతి మళ్లీ ఇంకో ఆడపిల్లకి జన్మనిచ్చింది.
ఇక జానకికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. శాంతి హాస్పిటల్ నుండి రమేష్కి ఫోన్ చేస్తుంది. ఏవండి, మనకి మళ్ళీ మహాలక్ష్మి పుట్టింది. ఓ అవునా, సంతోషం. నువ్వు పాప ఆరోగ్యంగానే ఉన్నారు కదా? మాకేం ప్రాబ్లం లేదు, మేము ఆరోగ్యంగానే ఉన్నాం. మీరెప్పుడొస్తున్నారు? నేను వీలు చూసుకొని ఇంటికొస్తాను. ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ పనులున్నాయి, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ ఫోన్ కట్ చేశాడు. అలా ఇంకో పాపని తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు. జానకి కోపంతో ఏం మాట్లాడకుండా తన గదికి వెళ్లిపోయింది. అక్క, మీ అత్తగారు చూసారా ముఖం ఎలా పెట్టుకున్నారో? అవును లక్ష్మి, ఇంకో ఆడపిల్ల పుట్టిందని ఆమెకి నచ్చటం లేదు. అందుకే ఎలా ప్రవర్తిస్తుందోనని నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడికక్క, నీకు ఏ కష్టం రాకుండా నా ప్రాణాలు అడ్డు వేసైనా నిన్ను కాపాడుతూ ఉంటాను. ఆ మాటలు విన్న శాంతి సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఇక జానకి తన గదిలో కూర్చొని, ఏం చేసినా దీని కడుపు పోగొట్టలేకపోయాను. ఈ ఇంట్లో ఇంకో ఆడది రావడం నేనస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని గింజుకుంటూ ఉంది. అలాగే ఆలోచిస్తూ అవును, వాడికి చెప్పి ఇంకో కానుపు మగపిల్లాడి కోసం ఉంచమని చెప్పాలి. అమ్మో, వాడింకో కానుపంటే అస్సలు వినడనుకుంటాను. మనమే ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచనలో పడింది. ఇంతలో తనకు ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. అవును, ఈ తల్లి పిల్లల్ని ముగ్గురిని చంపేస్తే ఈ ఇంట్లో ఉన్న దరిద్రమంతా పోతుంది. అప్పుడు నా కొడుక్కి ఇంకో మంచి అమ్మాయితో పెళ్లి చేసి ఈ ఇంటికి వారసుడు వచ్చేలాగా చేస్తాను. ఈ రమేష్ వచ్చేలోగా మన మీద అనుమానం రాకుండా వీళ్ళందరినీ చంపేయాలి. అలా కొద్ది రోజులు గడిచాయి. వాళ్ళని చంపడానికి ఏ సందర్భం దొరుకుతుందా అని జానకి ఎదురు చూస్తూ ఉంది. జానకి చేసే ప్రతి పనిని గమనిస్తూ కోతి, శాంతి మరియు ఇద్దరు పిల్లలకు రక్షణగా వాళ్లని అంటిపెట్టుకుని కాపలాగా ఉంది. కొద్ది రోజులు గడిచాక ఒకరోజు శాంతి చిన్న పాపని పెద్ద పాపని ఇంటిపైకి తీసుకెళ్లి ఆడిస్తూ అన్నం తినిపిస్తూ ఉంది. అప్పుడు పెద్ద పాప ముద్దుగా మాట్లాడుతూ, అమ్మా, నాన్న ఎప్పుడు వస్తాడు? నాన్న ఇంకొద్ది రోజుల్లో వస్తాడమ్మా. మరి చెల్లి పుడితే వస్తాడన్నావు కదా, ఇంకా ఎందుకు రాలేదు? నాన్నకు చాలా పనులున్నాయమ్మా, అందుకే రాలేకపోయారు. మీరు బాగా తింటే మీ నాన్న తొందరగా ఇంటికొస్తారు అని చెప్తూ అన్నం తినిపిస్తూ ఉంది. అది గమనించిన జానకి, ఇదే మంచి సమయం. నేను వెనకాలే వెళ్లి ముగ్గురిని ఇంటి మీద నుండి తోస్తే ఖచ్చితంగా కింద పడి ముగ్గురు చనిపోవడం ఖాయం అనుకుని ఇంటిపైకి ఎక్కి చూసింది. శాంతి పిల్లలు అటువైపు తిరుగున్నారు. జానకి వెనకాలే నెమ్మదిగా వెళ్లి వాళ్ళని కిందకి తోసేయడానికి సిద్ధమైంది. తీరా దగ్గరికి వెళ్లగానే వెనకాల నుండి కోతి అక్కా అంటూ పిలిచింది. వెంటనే శాంతి వెనక్కి తిరిగి చూసింది. ఇంతలో జానకి వెంటనే ఆగిపోయింది. మీరేంటత్తయ్యా ఇలా వచ్చారు? అబ్బే ఏం లేదు, ఏం చేస్తున్నారా అని వచ్చి చూస్తున్నాను అంటూ తడబడుతూ ఉంది. ఇంతలో వెనకాలే ఉన్న కోతితో, ఏంటి లక్ష్మి పిలిచావు? ఏం లేదక్కా, వర్షం వచ్చేలాగుంది, లోపలికి వెళ్దాం పదండి అంటూ అందర్నీ ఇంట్లోకి తీసుకెళ్లిపోయింది. జానకి ఇంటిపై నిలబడి, ఈ కోతి వల్ల చాలా ఇబ్బందిగా ఉంది నాకు. ముందు దీని అడ్డు తొలగించాలి. ప్రతిసారి ఇదే నా ప్లాన్ మొత్తం చెడగొడుతుంది అనుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది. అలా కొద్ది రోజులు గడిచాయి. వీళ్ళని ఎలా అంతం చేయాలో అర్థం కావటం లేదు. ఇంకొద్ది రోజుల్లో రమేష్ వచ్చేస్తాడు. ఖచ్చితంగా వాళ్ళని ఇక్కడి నుండి తీసుకెళ్తాడు. ఇక వీళ్ళని రౌడీలను పెట్టి చంపిస్తేనే మంచిది అనుకుని ఎవ్వరికీ తెలియకుండా జానకి కొంతమంది రౌడీలను కలిసి, మా ఇంట్లో 2 పిల్లలు, వాళ్ళ అమ్మ, ఒక కోతి ఉంది. అందరినీ చంపేయాలి. దానికి నేను ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బులిస్తాను మీకు. కానీ నా పేరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా చూడండి. అచ్చా, అయితే రేపు మీరు పనుందని చెప్పి ఎక్కడికైనా వెళ్ళిపోండి. తెల్లవారేలోపు మేము పని ముగించేస్తాం. జానకి అలా వాళ్ళకి చంపే పనిని అప్పగించి వెళ్ళిపోయింది. మరుసటి రోజు, అమ్మా శాంతి, నేనలా వేరే ఊరికి వెళ్ళొస్తాను, కొంచెం పనుంది. సరే అత్తయ్య, వెళ్ళిరండి.
జానకి ఇంటి నుండి వెళ్లిపోయింది. ఆ రోజు రాత్రి అందరూ ఇంట్లో పడుకుని ఉన్నారు. ఇంతలో ఇద్దరు రౌడీలు ఇంట్లోకి దూరి శాంతి గదికి వెళ్లారు. తలుపు చప్పుడవడంతో శాంతికి కోతికి మెలకువ వచ్చింది. ఏయ్, ఎవరు మీరు? ఇక్కడికెందుకొచ్చారు అని అడుగుతుంటే ఒక రౌడీ కత్తి తీసుకుని శాంతిని పొడవబోయాడు. వెంటనే శాంతి ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుని పక్కకి వెళ్లిపోయింది. ఇంతలో ఆ కోతి ఆ ఇద్దరు రౌడీలకు అడ్డుపడి, అక్క, మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటూ కేక వేసింది. శాంతి పిల్లల్ని ఎత్తుకుని బయటికి పరుగు తీసింది. ఆ రౌడీలు కోతిని గట్టిగా కొట్టి శాంతి వెంట పడ్డారు. శాంతి పరిగెడుతూ బయటికి వెళ్లగానే ఎదురుగా రమేష్ బ్యాగ్ పట్టుకుని వస్తున్నాడు. అలా శాంతిని చూసిన రమేష్ భయపడి, ఏమైంది శాంతి? ఎందుకు కంగారు పడుతూ ఈ టైంలో బయటకొచ్చావు అని అడుగుతుండగా ఇంతలో ఇద్దరు రౌడీలు ఇంట్లో నుండి బయటకొచ్చారు. అది చూసిన రమేష్, రేయ్, ఎవర్రా మీరంతా అంటూ పక్కనే ఉన్న కర్ర తీసుకుని ఫైట్ చేశాడు. ఆ రౌడీలను చిత్తక్క బాదాడు. వాళ్ళు దాంతో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. ఇంతలో శాంతి ఏడుస్తూ రమేష్ దగ్గరికి వచ్చింది. ఏవండి, సమయానికి మీరు రాకపోయి ఉంటే మేము చనిపోయి ఉండేవాళ్ళం. అసలు మిమ్మల్ని వాళ్ళెందుకు చంపాలనుకున్నారు? ఏమో, ఎందుకు చంపాలనుకున్నారో తెలీదు. సమయానికి మీ అమ్మగారు కూడా ఇంట్లో లేరు, పక్కూరికి వెళ్లారు అని చెప్తూ ఉండగా దెబ్బలు తగిలి కోతి లోపల నుండి కుంటుకుంటూ బయటకొచ్చింది. అయ్యగారు, దేవుడి మిమ్మల్ని సమయానికి పంపించాడు. అయ్యో లక్ష్మి, నీకు దెబ్బలు తగిలయ్యా. అసలు దీనికి కారణం ఎవరో తెలుసుకోవాలి. నేను ఉదయాన్నే వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇక భయపడకుండా లోపలికి పదండి అంటూ అందరినీ లోపలికి తీసుకువెళ్లిపోయాడు.